Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Genesis 26 verse 22. ఈ దినం మన వాక్య ధ్యానం నిమిత్తమై ఆదికాండము 26వ అధ్యాయం 22వ వచనం నుంచి తీసుకోబడింది. We shall be fruitful in the land. ఈ దేశమందు అభివృద్ధి పొందుదుము. In this verse we see the culmination of Isaac's persistence in finding a place where he and his household could live in peace. కాబట్టి ఈ యొక్క వచనంలో ఇస్సాకు మరి ఎడతేక తనను తన కుటుంబం ఎక్కడ నివసించాలో దాని విషయమైనటువంటి ప్రయత్నాన్ని మనం చూస్తున్నాం. After experiencing disputes over the first two wells, మరి మొదటి ఉన్నటువంటి ఆ రెండు బావులు కూర్చున్నటువంటి ఆ యొక్క వివాదం ముగిసిన తర్వాత, that is his own servants have dug them, అనగా తన యొక్క సొంత సేవకులే వాటిని తవ్వారు. but Isaac moved on and dug a third well. అయితే ఇస్సాకు ముందుకు వెళ్లి మూడవ బావిని త్రవ్వాడు. This time there is no opposition. ఈ యొక్క సమయంలో మరి ఎటువంటి ఎదిరింపు లేదు. In response, Isaac named the well Rehoboth. మరి దానికి రెహోబోతు అనేటువంటి పేరును ఇస్సాకు పెట్టాడు. The meaning is room or a broad place. మరి అనగా గది లేకపోతే విశాలమైన స్థలము అని He అర్థం. recognized this moment as a blessing from God. కాబట్టి ఇది దేవుని నుంచి వచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదంగా తను గుర్తించాడు. Now he is telling, ఇప్పుడు ఆయన అంటున్నాడు, now the Lord has given us room and we will flourish in the land. ఇప్పుడు మనకు దేవుడు ఈ యొక్క భూమిని స్థలాన్ని ఇచ్చాడు, మనం ఈ యొక్క స్థలంలో వర్ధిల్లుతాం అంటున్నాడు. This verse is significant because it represents a turning point in Isaac's journey. ఈ వచనం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకనగా మరి ఇస్సాకు ఇక్కడ తన ప్రయాణాన్ని ఆరంభిస్తున్నాడు. It is a turning point in the life of Isaac. ఇది ఇస్సాకు యొక్క జీవితంలో మలుపు తిరిగినటువంటి దశ ఇది. After facing repeated conflicts and challenges, మరి అనేకమైనటువంటి మరి సమస్యలు కష్టాలు ఎదుర్కొన్న తర్వాత Isaac finally found a place where he could settle without contention. మరి ఇస్సాకు ఎటువంటి స్థలానికి వచ్చాడనగా ఎటువంటి ఎదిరింపు లేనటువంటి స్థలానికి వచ్చాడు. And the naming of the well Rehoboth reflects, మరి రెహోబోతు అనేటువంటి పేరును పెట్టడం అని దేని చూపిస్తుందంటే, it is Isaac's gratitude అది ఇస్సాకు యొక్క కృతజ్ఞతను and చూపిస్తుంది. recognition that it was God who had provided this peaceful place for him to prayer, to prosper. మరి తను దేవుడు వడదలడానికి ఇచ్చినటువంటి సమాధానకరమైనటువంటి స్థలంగా దాన్ని గుర్తించాడు. In the historical context, మరి చారిత్రకమైనటువంటి విషయం చూస్తే wells were very crucial for survival in the olden days. పాత దినాల్లో చూస్తే ఇక వారి జీవితం జీవించడానికి ఇక బావులు చాలా ప్రాముఖ్యమైనవి. Particularly in arid or dry regions. మరి ప్రాముఖ్యంగా ఆ యొక్క ఉన్నటువంటి ఎంతో మరి ఎండిపోయినటువంటి స్థలాల్లో. And securing a well meant having a reliable water source. కాబట్టి ఒక బావిని సంపాదించుకోనగా నీటిని తాగడానికి వారు సంపాదించుకున్నట్లుగా భావించేవారు. We all know water is essential for sustenance of our life. మనందరికి తెలుసు కదా, నీరు అనేటువంటిది మనం జీవనాధారం అనేటువంటిది. Not only for us, మనకు మాత్రమే కాదు, even for agriculture, మరి సేద్యానికి కూడా, even for our livestock, that is cattle and the sheep, etc. మన పశువులకు కూడా ఎక్కువ నీరు అవసరము. And the ongoing disputes over wells reflect the reality of the time. కాబట్టి ఇక్కడ బావుల కొరకు ఉన్నటువంటి ఎడతెగనటువంటి వివాదం అనేటువంటిది And what is happening in those days? What is happening in those days? It is showing. కాబట్టి ఆ దినాల్లో ఏమి జరుగుతుందో చూపిస్తా ఉన్నది. Because water was a precious and often contested resource. ఎందుకనగా నీరు అనేటువంటిది ఎంతో అమూల్యమైనటువంటి మరి వనరుగా అక్కడ ఉండింది. And Isaac's experience of moving from place to place and digging wells, మరి ఇస్సాకు ఒక స్థలం నుంచి ఒక స్థలానికి వెళుతూ ఆ విధంగా బావులు తవ్వుతున్నప్పుడు and facing disputes, మరి ఆ విధమైనటువంటి వివాదాలు ఎదుర్కొంటున్నప్పుడు, that speaks of his nomadic life, that is moving life like a pilgrim in many in the region led. మరి ఆ ప్రాంతంలో మరి ఒక యాత్రికుని వల్లే తను సంచరిస్తున్నాడు. And the eventual discovery of a well that was uncontested, మరి అక్కడ ఉన్నటువంటి చివరిగా మరి పొందినటువంటి ఆ యొక్క బావి చూస్తే మరి దానికి ఎవరి పోటీ రాలేదు, no vivadam, ఇక్కడ వివాదం లేదు. it was a great significant relief to him. అది ఆయనకు ఎంతగానో ఉపశమనం కలిగించింది. And it marked a new chapter of stability and prosperity for Isaac and his household. మరి ఇస్సాకు తన కుటుంబానికి ఎంతగానో అది సమాధానాన్ని నెమ్మదిని కలుగజేసింది. So this verse highlights God's faithfulness in providing for his people. కాబట్టి దేవుడు తన ప్రజలకు సరఫరా చేసేటువంటి విషయంలో ఉన్నటువంటి విశ్వాసత కనబడుతుంది ఇక్కడ. Even in the face of persistent challenges, God is faithful. మరి ఎంతో మరి ఎడతెగనటువంటి వివాదాల మధ్యలో కూడా దేవుడు విశ్వాసత కలిగిన వాడే ఉన్నాడు. Even Isaac's journey also can speak to us. It speaks of
perseverance in faith. ఇస్సాకు యొక్క జీవిత ప్రయాణం కూడా విశ్వాసములో మరి కొనసాగుట అనే పట్టుదలను కనబరుస్తుంది. And despite the obstacles he encountered, మరి తను ఎదుర్కొన్నటువంటి యొక్క ఎదిరింపుల కంటే మరి so many are there, అనేకం ఉన్నాయి. he continued to trust that God would eventually lead him to a place where he could thrive. మరి చివరికి మరి దేవుడు మరి ఎటువంటి స్థలానికి నడిపిస్తాడనేటువంటి విషయాన్ని తను గ్రహించాడు. He believed. ఆయన దాన్ని నమ్మాడు. And not only that, అంత మాత్రమే కాదు, this verse also speaks to the concept of divine timing. ఈ యొక్క వచనం అటువంటిది దైవిక కాలమానాన్ని నిర్ణయాన్ని చూపిస్తుంది. Isaac's experience shows that ఇస్సాకు యొక్క అనుభవం ఏం చూపిస్తుందంటే sometimes we must go through a season of struggle and opposition. కొన్నిసార్లు మనము ఈ యొక్క వివాదం పోరాటం అనేటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళవలసి Then we వస్తుంది. will reach the place where God has prepared for us to flourish. అప్పుడు దేవుడు మనం వర్ధిల్లేటువంటి స్థలానికి తీసుకుని వస్తాడు అని. Rehoboth represents not just a physical space, మరి రెహోబోత్ అనేటువంటిది కేవలం భౌతికమైన స్థలాన్ని చూపించట్లేదు, but it is also a spiritual and emotional space. అయితే అది ఆత్మ సంబంధమైనటువంటి ఎంతో ఉద్వేగంతో కూడినటువంటి స్థలము, A place of rest and peace that comes after enduring difficulties. మరి ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత పొందేటువంటి విశ్రాంతిని సమాధానమును కనబరిచేటువంటి స్థలం. So this verse serves as the resolution to the conflicts that have been building in the previous verses. ఈ యొక్క స్థలం అనేటువంటిది గత వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క కష్టమైనటువంటి పరిస్థితులు వివాదాలకు అంతంగా కనబడుతుంది. The verse is structured to highlight the contrast between earlier disputes and the present peace. ఈ యొక్క మరి ఈ యొక్క సందర్భం అనేటువంటిది గతంలో ఉన్నటువంటి వివాదాలు ప్రస్తుతమైనటువంటి సమాధానం గురించి తెలియజేస్తుంది. It is the contrast between them. దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కనబరుస్తుంది. The repetition of the word dug, that is underscores Isaac's persistent efforts. కాబట్టి ఇక్కడ త్రవ్వైనటువంటి మాట మరి ఇస్సాకు చేసేటువంటి పట్టుదలతో కూడిన ప్రయత్నం కనబడుతుంది. Now no one quarreled over it here. అయితే ఇక్కడ ఎవరు కూడా దాని కొరకు పోరాడలేదు. So the naming of the well Rehoboth is significant. కాబట్టి రెహోబోతు అనేటువంటి యొక్క మాటకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇది. Because it encapsulates the relief and gratitude Isaac feels. మరి ఎందుకనగా ఇది ఇస్సాకు అనుభవించేటువంటి విశ్రాంతి కృతజ్ఞతకు మాదిరిగా ఉంది. Naming places and objects was a common practice in the ancient world. మరి గత దినాల్లో చూసినట్లయితే ఆ యొక్క పురాతనమైనటువంటి దినాల్లో ఆ యొక్క స్థలాలకు మరి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ఆ పేర్లు పెట్టేటువంటి వారు, and often reflecting important events or divine intervention. మరి అక్కడ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి సంఘటనలు అంత మాత్రం కాకుండా దేవుడు జోక్యం చేసుకున్నటువంటి విషయాలు కనబరిచేవి. In this case, ఈ యొక్క సందర్భంలో Rehoboth stands as a testimony to God's provision and faithfulness. మరి రెహోబోత్ అనేటువంటిది దేవుడు చేసేటువంటి సరఫరాకు ఆయన యొక్క విశ్వాస్యతకు మాదిరిగా ఉంది. We can see similar verses in the Bible. మరి బైబిల్ గ్రంథంలో మరి అటువంటి వచనాలే మనం చూస్తాం. Genesis 13 verses 17 and 18. మరి ఆదికాండం 13వ అధ్యాయము 17-18 వచనాలు. Psalm 18:19. మరి కీర్తనల గ్రంథము 18-19 వచనాలు. Psalm 31:8. మరి కీర్తనల గ్రంథం 31:8 వచనం. And also in Matthew 11:28 and 29. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు. Lord Jesus Christ is also inviting the weary to find rest in him. మరి యేసుక్రీస్తు వారు కూడా మరి అలసిన వారికి తన దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకోమని చెబుతున్నాడు. He is offering a spiritual Rehoboth. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రెహోబోతును అక్కడ పరిచయం చేస్తున్నాడు. Where believers can find refreshment and also peace. ఎక్కడైతే మరి దేవుని యొక్క విశ్వాసులు మరి ఎంతో తాజాదనాన్ని విశ్రాంతిని పొందుకుంటారో అటువంటి స్థలం. So for Christians today, కాబట్టి ఈ దినంలో ఉన్నటువంటి క్రైస్తవులకు what this incident speaks to us, ఈ యొక్క సంఘటన మనకి ఏం చూపిస్తుంది? it is a reminder that perseverance of faith often leads to a place of peace and blessing. మరి పట్టుదలతో కూడినటువంటి విశ్వాసం అనేటువంటిది ఎంతో విశ్రాంతి ఆశీర్వాదంతో కూడిన స్థలానికి మనల్ని నడిపిస్తుంది. Isaac's experience teaches that మరి ఇస్సాకు యొక్క అనుభవం ఏం చూపిస్తుంది అంటే, while we may face conflicts and challenges, మనం ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు God has a place of Rehoboth to each one of us. మనలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు రెహోబోతు అనే స్థలాన్ని మనకు చూపిస్తున్నాడు. A place where we can flourish and experience his peace. ఎక్కడైతే మనము వర్ధిల్లుతామో, ఎక్కడైతే మనం సమాధానం అనుభవిస్తామో అటువంటి స్థలము. This verse also encourages believers to trust in God's timing. ఈ యొక్క వచనము దేవుని యొక్క సమయాన్ని నమ్మేటువంటి విషయాన్ని చూపిస్తుంది. Before Isaac enjoyed peace, he has gone
gone through some challenges and difficulties. ఇస్సాకు ఇటువంటి సమాధానాన్ని అనుభవించకంటే మునుపుగా అనేక సమస్యలను కష్టాలను ఎదుర్కొన్నాడు. We too will face so many difficulties in our journey. మనం కూడా మన యొక్క ప్రయాణంలో అనేక కష్ట పరిస్థితులు ఎదుర్కొంటాం. However, by continuing to trust God and if you press on, ఏ విధమైనప్పటికీ కూడా మనము దేవుని యందు విశ్వాసం ఉంచి కొనసాగుతూ ఉన్నప్పుడు we can find the space and peace He has prepared for us. మన కొరకు నిర్దేశించినటువంటి స్థలము సమాధానమును మనం కనుగొంటాం. And this verse reflects the God's loving nature. ఈ యొక్క వచనము దేవుని యొక్క ప్రేమ స్వభావాన్ని కనబరుస్తుంది. He leads His people to places of peace and provision. మరి ఆయన తన ప్రజలను సమాధానము నెమ్మది ఉన్నటువంటి స్థలాలకు నడిపిస్తాడు. God's love is evident in the way He guided Isaac through the conflicts. మరి ఏ విధానంలో మరి ఇస్సాకును దేవుడు కష్టాల మధ్యలో నడిపించాడనేటువంటి దేవుని విశ్వాసతను మనం కనుగొంటాం. And eventually brought him to a place where he could settle and thrive. తుదకు మరి ఎంతగానో మరి నెమ్మది కలిగినటువంటి స్థలానికి తాను కనుగొని అక్కడ నివసించాడు. This demonstrates that God's love is not just about providing for our immediate needs, దేవుడు కేవలం మన యొక్క అనుదిన అక్కర్లు మాత్రం తీర్చడం మాత్రం కాదు, but also about guiding us to places where we can experience His peace and blessings in abundance. అంత మాత్రం కాకుండా ఎంతో సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు, అంత సమృద్ధి అయినటువంటి సమాధానం కలిగి ఉండిన స్థలాలకు దేవుడు నడిపిస్తాడు. God's love is also seen in His timing. మరి దేవుని యొక్క ప్రేమ తన సమయాన్ని బట్టి కూడా కనబడుతుంది. The journey to Rehoboth was not immediate, మరి రెహోబోతుకు చేసినటువంటి ప్రయాణము వెంటనే సంభవించినది but కాదు. it was perfectly timed according to God's plan. అయితే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము అది సరైనటువంటి సమయంలో సంభవించింది. And this shows that God's love includes patience. కాబట్టి ఇది దేవుని యొక్క మరి God's love includes patience. దేవుని యొక్క ప్రేమలో మరి సహనం కూడా ఉందని And a కనబడుతుంది. desire to lead us to the best possible place for us. మరి మనకు ఎంత శ్రేష్టమైనటువంటి స్థలానికి నడిపించగలడో అది విషయాన్ని కూడా It may take some కనబడుతుంది. time. దీనికి కొద్దిగా సమయం For పట్టవచ్చు. that you may have to go through some challenges and disputes. దాని కొరకు కొన్ని సవాళ్ళ గుండా మరి కొన్ని కష్టాల గుండా వెళ్ళవలసి రావచ్చు. We can see the same in Lord Jesus Christ also. అదే విషయాన్ని మనం యేసుక్రీస్తు ప్రభువునందు కూడా కనుగొనగలం. Just as Isaac found a place of peace at Rehoboth, మరి ఏ విధంగా రెహోబోతులో ఇస్సాకు నెమ్మది కలిగిన స్థలాన్ని కనుగొన్నాడు, Jesus offers rest to all those who come to Him. మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చే వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు తన విశ్రాంతిని కలుగజేస్తున్నాడు. We all know in Matthew 11:28 and 29. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనంలో కనబడుతుంది. Jesus invites those who are weary to find rest in Him. మరి ఎవరైతే మరి అలసిపోయి ఉన్నారో అటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు వారు విశ్రాంతిని అక్కడ అనుగ్రహిస్తానంటున్నారు. Promising that He will give them peace. ఆయన వారికి సమాధానం అనుగ్రహిస్తారనే వాగ్దానం చేశాడు. This connection emphasizes that true peace and flourishing are found in a relationship with Christ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుతో సంబంధము సహవాసం కలిగి ఉండటం ద్వారా ఇటువంటి విశ్రాంతిని సమాధానం కలిగి ఉంటాం. And He will provide the ultimate Rehoboth for our souls. కాబట్టి మన యొక్క ప్రాణాలకు మరి ఆ యొక్క నిత్యమైనటువంటి రెహోబోతును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. Moreover, అంతకంటే ఎక్కువగా Jesus' ministry often involved bringing peace to those who were troubled or in conflict. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య మరి ఎక్కువగా ఎవరైతే ఈ యొక్క సమస్యల్లో కష్టాలు ఉన్నారో అటువంటి వారికి అందించబడింది. Just as Isaac's persistence led to a place of peace, ఏ విధంగా అయితే మరి ఎడతెగనటువంటి ఇస్సాకు యొక్క ప్రయత్నము నెమ్మది గల స్థలానికి నడిపించిందో, Jesus' persistence in fulfilling His mission brought peace to the whole world in turmoil. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా తన యొక్క ప్రయత్నాన్ని నెరవేర్చేటువంటి ఎడతెగనటువంటి ప్రయత్నం అనేటువంటిది లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కష్టంలో ఉన్నటువంటి వారికి, వేదనలో ఉన్నటువంటి వారికి నెమ్మది కలిగించింది. Offering salvation and reconciliation with God. రక్షణ సమాధానమును దేవునితో కలిగించింది. Now the question is, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, have you reconciled with the Father through Lord Jesus Christ? మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రితో ఇటువంటి సమాధానం కలిగి ఉన్నావా? If not, లేకపోతే at least now confess your sins కనీసం ఇప్పుడైనా నీ పాపాలను ఒప్పుకుంటే and be washed by the blood of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడుగబడితే Don't struggle in your challenges or in your disputes. నీ యొక్క సవాళ్ళు, నీ యొక్క కష్టాల్లోనే అక్కడే ఉండిపోవద్దు. God is having a place of rest and peace, a broad place for you, Rehoboth. నీ కొరకైనటువంటి రెహోబోతును, విశాలమైన స్థలాన్ని, నెమ్మది సమాధానం కలిగిన స్థలాన్ని దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. Wait in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టు. Don't run away. మరి పారిపోవద్దు. God will lead you to the right place. దేవుడు సరైనటువంటి స్థలానికి నేను నడిపిస్తాడు. After 2 or 3 disputes, yes, Isaac was brought to the
very, very right place Rehoboth. మరి 2-3 వివాద సంఘటనలు జరిగిన తర్వాత సరైనటువంటి స్థలానికి ఇస్సాకు తీసుకొని రాబడ్డాడు. And same thing in your case also. అదే విధంగా నీ యొక్క జీవితంలో కూడా May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank thee for the life of the meek man Isaac. ప్రభా మరి ఎంతో సాత్వికుడైనటువంటి ఇస్సాకును బట్టి మీకు వందనాలు. Earlier he had, oh Lord, some disputes in 2 or 3 places. ప్రభా గతంలో చూస్తే 2-3 స్థలాల్లో ఆయన వివాదం కలిగి ఉండినాడు. Oh Lord, the people of that land, they have not allowed him to stay there. ప్రభా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన అక్కడ నివసించడానికి ఒప్పుకోలేదు. But when he waited on thee, అయితే మీ పైన ఆధారపడినప్పుడు Lord, we thank thee for thy wonderful guidance. ప్రభా మీ యొక్క గొప్ప నడిపింపును బట్టి వందనాలు. Thou hast brought him to a place of rest and abundance. మరి విశ్రాంతి సమృద్ధి ఉన్నటువంటి స్థలానికి తోడుకొని వచ్చారు. Speak to us, O Lord. ప్రభా మీరు మాతో మాట్లాడండి. We also, O Lord, may exercise perseverance in our life. ప్రభా మా యొక్క జీవితంలో కూడా ఈ యొక్క పట్టుదలతో ఎడతెగకుండా ప్రయత్నం చేయడానికి సహాయం Many చేయండి. times because of the lack of patience, we are losing many blessings. అనేక సార్లు మా జీవితంలో సహనం లేని కారణాన్ని బట్టి అనేక ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. Speak to us more and more. ప్రభా మాతో ఎడతెగక మీరు మాట్లాడండి. Thank thee for helping us thus far. ప్రభా ఇంతవరకు కూడా మాకు సహాయపడినందుకు వందనాలు. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.